హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కామెంట్స్ ప్లీజ్ పెంచండి. అస్సలు సరిపోవట్లేదు, ఒక్క క్లిక్కే కదా చేయాల్సింది. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 80. టోనీ సువర్ణ ఇద్దరి పెదాలు కలవకుండా హాఫ్ ఇంచు దూరంలో ఆగిన అతని శ్వాస ఆమెలో కలిసిపోయి ఊపిరిగా మారి సువర్ణ కనురెప్పలో బిగించి కళ్ళు మూసుకుంది. ఆ పరిస్థితిలో సువర్ణ అతని దగ్గర పూర్తిగా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఎంతకీ వదలని అతని వదనాన్ని చూస్తున్న ఆమెకి కళ్ళు తెరిచిన మౌనం మాత్రమే తన కళ్ళ భాషలతో వదలమని టోనీకి చూపుల బాణం వదులుతుంటే బిగిసిన నడుం పై పట్టుకి కంగారుగా టోనీని చూసేలోపే టోనీ తన పైన ఉన్న ఆమెని డాల్లా అచ్చం పక్కకి తోసి టోనీ పైకి లేచి షర్ట్ తులుపుకుంటూ అసలేం పట్టనట్టు విసుగ్గా తల విదిలించి పక్కకు వెళ్ళిపోతుంటే బలుపు అని నోట్లోనే తిట్టుకుంటున్న సువర్ణకి కళ్ళల్లో మాత్రం చిరుకంటతడి. తీరం చేరిన అలల ఆ వెనుకే వచ్చే అలల కోసం ఎదురు చూస్తున్నట్టు సుఖాల తీరాల మజిలీ కోసం అతని కోరికల ఉధృతి పెరిగింది. ఆ ఉధృతి ప్రేరణను పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ కనీసం ఆమెకి ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వని ప్రజ్వల్ అతని కోరిక కొలిమిలో పూర్తిగా ఆమెని కాల్చేస్తూ అతనిలో ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్న హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే పనిలో పడ్డాడు ప్రజ్వల్. ఫుడ్కి స్కోప్ లేదు, అసలు ఏమాత్రం ఇచ్చే ఆలోచన లేదు. ఆమె క్యాలరీస్ అన్నీ తనలోకి లాక్కుంటూ అతను గ్రహించేస్తుంటే ఆమెకి మాత్రం తనలోని ప్రేమ అనే ఎలిమెంట్ ఒకేసారి మొత్తం చూపించడంతో తట్టుకోలేక బాడీ కోమా పేషెంట్ మాదిరి అయిపోయింది ప్రేరణ పరిస్థితి. ఆ నైట్ అలానే ఇద్దరు గాఢంగా స్పృహలో లేకుంటే పడుకుంటే మార్నింగ్ లేచి ప్రజ్వల్తో పాటు ప్రేరణ సువర్ణ కూడా ఆఫీస్కి రెడీ అయితే కారులో ఫ్రంట్ సీట్లో టోనీ డ్రైవర్ పొజిషన్ తీసుకుంటే అతడు అక్కడ ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో సువర్ణ కూర్చుంటుంటే జెట్ స్పీడ్తో లిమిట్ 100 దాటిన హార్ట్తో గుండెని చిక్కపట్టుకుని డోర్కి అతుక్కున్నట్టే కూర్చుంది సువర్ణ. కార్ స్టార్ట్ చేస్తూ గేర్ రాడ్పై హ్యాండ్ వేశాను అనుకున్న టోనీ దాని పక్కనే ఉన్న సువర్ణ హ్యాండ్ పట్టుకుని గట్టిగా ప్రెస్ చేశాడు. గాల్లో పెట్టిన దీపంలా తన ప్రాణం అప్పుడో ఇప్పుడో అన్నట్టు పోయినట్టు సువర్ణ హార్ట్ కీచ్ కీచ్ అని కొట్టుకుంటుంటే అతని చేతుల్లో నుంచి తన చేతిని తీసుకుని టోనీ ఐస్ కాంటాక్ట్ ఇవ్వలేని సువర్ణ చప్పున తన లుక్స్ని మర్చి విండో నుంచి బయటికి చూస్తుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగేది ప్రతిదీ చూస్తున్న పట్టనట్టు ఉన్నారు ప్రేరణ ప్రజ్వల్. ఇటు సువర్ణ స్టార్టింగ్ నుంచి ఆఫీస్ వర్క్ నేర్చుకుంటుంటే ఇటు ప్రేరణకి ఆఫీస్ టచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రజ్వల్ ప్రేరణకి తన క్యాబిన్లో స్పెషల్గా ఒక చైర్ని వేపించాడు. అండ్ ప్రజ్వల్ అఫీషియల్గా ప్రేరణ తన వైఫ్ అని అనౌన్స్మెంట్ చేశాక తన ఛాంబర్లోకి తీసుకువెళ్ళాడు ప్రజ్వల్. ఇటు సువర్ణని అకౌంట్ సెక్షన్లో వేశాడు. కాస్ట్ అకౌంట్ సెక్షన్ మెయింటైన్ చేస్తుంది టోనీ మెయిన్ లీడర్ కనుక. అసలు ప్రేరణ వర్క్ చేయడం కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ ప్రేరణ మొండి పట్టు వల్ల సేమ్ కంపెనీలో ఒక ఎంప్లాయీకి ఎలా అయితే వర్క్ ఇస్తారో అలా ఇచ్చేదాకా ప్రేరణ ఊరుకోలేదు. ప్రేరణ అసలేం చేస్తుందో చూస్తున్న ప్రజ్వల్ ఆమె వైపుగా అడుగులు వేస్తే అతని ఊపిరి తన మెడవంపుల్లో తగులుతుంటే ఏంటి చూస్తున్నారు అంది ప్రేరణ. ఆమె డిజైన్ చేసిన చార్ట్ రోల్ పరిశీలనగా చూస్తున్నాడు ప్రజ్వల్. నీ వే ఆఫ్ థింకింగ్ బాగుందిరనా, ఎక్స్ట్రీమ్లీ సూపర్ అన్నాడు ప్రజ్వల్. థ్యాంక్స్ అంది ప్రేరణ. ఇలా కాదేమో చెప్పేది నాకు అన్నాడు ప్రజ్వల్. అబ్బా ఇంకా చాలా ఆపోజిచి, నా కాన్సన్ట్రేషన్ ని మొత్తంగా డైవర్ట్ చేయకు. నువ్వు ముందు వెళ్ళి నీ సీట్లో కూర్చుని వర్క్ ఫినిష్ చేయి అంది ప్రేరణ. చటుక్కున బుక్ పైన
కిస్ చేసి వెళ్ళిపోయాడు ప్రజ్వల్ నవ్వుకుంటూ. ఇదే నవ్వు ప్రేరణ పెదాలపైన కూడా పూసింది. కానీ అతి త్వరలో ఆవిరవుతుందని తెలియక. బెడ్పై ఒంటరిగా కూర్చుంటూ స్క్రీన్పై కనిపిస్తున్న ప్రేరణ ఇమేజ్ని ఐస్కి రెస్ట్ లేకుండా చూస్తూ అతని హార్ట్పై రబ్ చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ప్రేరణకి దూరంగా ఉండాలో అర్థం కాక జయదేవ్కి కంప్లీట్లీ ఆమె విషయంలో పిచ్చోడు అయిపోతుంటే అతని ఫ్రస్ట్రేషన్ మొత్తం కలిసి తీరేలా అప్పుడే వయ్యారంగా డోర్ తెరిచి మొద్దుగా అతని కళ్ళలోకి చూస్తూ ఆమె ఇన్నర్ స్టెప్స్ని తప్పిస్తూ అతని ఒళ్ళో కూర్చుంటే అతని హ్యాండ్ ఆమె పరువాల బరువుని కొలుస్తూ ఆమె మొత్తంగా రెట్నస్లోకి మారుస్తూ అతని ఆవేశం మీటర్ దాటి నెక్స్ట్ డే ఆమెకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ నీట్ పొజిషన్లోకి వెళ్తుంది. బాత్ చేసి అప్పుడే రూమ్లోకి వచ్చిన అతనికి మొబైల్ రింగ్ అవుతూ కనిపించింది. ఇటు కౌశల్కి మరో 2 రోజులు గడిచినా తనకి వచ్చిన కేసులో విక్టిమ్స్ దొరికిన జయదేవ్ మాత్రం చిక్కుతున్నట్టే చిక్కి కౌశల్ చేతిలో తప్పించుకోవడానికి అతనికి పెద్ద కష్టం కాలేదు. దీనికి తోడు ఊపిరి సలపని వరకు ఓవైపు అతనికి అయితే ప్రియా ఆలోచనలు వద్దన్న తనకే తెలియకుండా తరుముతూ ప్రియా మెమరీస్ అతన్ని నిలిపేస్తుంటే ఓవైపు ఆమె మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో క్రాస్ చెక్ చేసుకున్న అతని మనసు ఓ క్లారిటీ కూడా ఇవ్వదే. అదే రోజు తన ప్లాన్ ఇంప్లిమెంట్ తన గ్రూప్తో చేసుకుని రోడ్ పైన తన పార్ట్నర్స్తో నడుస్తుంటే అప్పుడే అతని కళ్ళకి చిక్కుతుంది ప్రజ్వల్తో పాటు కారులో వెళ్తున్న ప్రేరణ. ఆమెని చూసిన తన హార్ట్ బీట్ అమాంతం ఇంక్రీజ్ అయింది. అస్సలు ఊహించలేదు ఆమెని ఎలా చూస్తాడు అని కౌశల్. అలా కనిపించి ఎలా మాయం అయింది అనుకునేలోపు అతడు ఎదురుగా ఉన్న మ్యాన్షన్లోకి వెళ్తుంటే గేట్ లోపలికి పూర్తిగా వెళ్ళకముందే ఆగి ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి ప్రేరణ విండో గ్లాస్ని లాక్ చేశాడు కౌశల్. ఎవరో అనుకుని చూసిన ప్రేరణకి కౌశల్ కనిపించడం తన కళ్ళని ఆశ్చర్యంగా పెద్దవి చేసి చూసిన ప్రేరణ కౌశి అంది. పక్కనున్న ప్రజ్వల్కి ఆమె నసుకుడు ఏంటో అర్థం కాక వాట్ హ్యాపెన్ ప్రేరణ అని అడిగాడు. కానీ ప్రజ్వల్ని పట్టించుకుంటేనే కదా అసలు ప్రేరణ ఓ రకంగా గాలికి వదిలేసింది అనాలేమో. ఆమెలో మాత్రం ఆటోమేటిక్గా పుట్టింటి వాళ్ళని చూడక ఎన్నో రోజుల అయిన బెంగ తనలో స్పష్టంగా తెలుస్తుంటే డోర్స్ లాక్ ఓపెన్ చేసి వెంటనే చిన్నప్పటి నుంచి ఉన్న చొరవతో ప్రస్తుతం వాస్తవం మరిచిన ఆమె కౌశల్ గుండెలపై వాలింది. అతని చేతులు ఆమె వీపు చుట్టూ అల్లుకునేలోపు ఇటు ప్రేరణకి కౌశల్ గుండెలపై నుంచి వాలినంతసేపు పట్టలేదు అతని నుంచి ప్రేరణ వేరు కావడానికి, ప్రజ్వల్ గుండెల్లో తలదాచుకోవడానికి. డోంట్ టచ్ హిమ్ అన్నాడు ప్రజ్వల్ సాధ్యమైనంత వరకు కూల్గా మాట్లాడుతూ ప్రేరణతో. అతని కోపాన్ని మాత్రం ప్యాంటు పాకెట్లో పిడికిట్లో బిగిసిన హ్యాండ్లో దాచేస్తూ. ఆమె మీద అనుమానమా అంటే కాదు, ఆమె మొత్తంగా కేవలం తనకే దక్కాలి అన్న ఓవర్ ప్రొసెసివ్నెస్. ఆమె చూపు కేవలం అతనికి మాత్రమే సొంతం, ఆమె స్పర్శ కేవలం అతన్ని మాత్రమే తాకాలి అన్న స్వార్థం. ఆమె ఆలోచనల్లో నిరంతరం అతన్ని తలవాలి అన్న తలంపు. అతన్ని మధురం మెదులుతుంటే అతన్ని ఆలోచనల నుంచి బయటికి వచ్చేలా రిషి అంది చిరుకోపంగా ప్రేరణ. కౌశల్ ముందే ఆమె చెవికి దగ్గరగా వెళ్ళిన ప్రజ్వల్, నిన్ను నేను తప్ప ఎవరు టచ్ చేసినా నచ్చదు నాకు. ఈ విషయంలో మన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వద్దురనా, నా పరిస్థితిని అర్థం చేసుకోవే అంటూ కౌశల్కి కనిపించకుండా ప్రేరణ బ్యాక్పై హ్యాండ్ వేశాడు ప్రజ్వల్. ఉఫ్ అన్న నిట్టూర్పు ప్రేరణలో
సరే దూరం జరగండి రిషి అంది ప్రేరణ. నేను చెప్పినవి గుర్తుపెట్టుకో రనా ప్లీజ్ అని అడుగుతుంటే కోపంగా చూసింది ప్రేరణ. దాంతో ప్రజ్వల్ సైలెంట్ అయ్యి బ్యాక్ వేసిన హ్యాండ్ తెస్తే వాళ్ళ ఇద్దరిని మొత్తంగా ఆశ్చర్యంగా చూస్తుంటాడు కౌశల్. ఆ క్షణంలో అతనికి అందే సందేహాలు వాళ్ళిద్దరిని చూస్తుంటే. అసలు ప్రజ్వల్తో ప్రేరణకి రిలేషన్ ఎలా కుదిరిందో అర్థం కాక కౌశల్ ఆలోచనలోకి పెళ్ళికి ముందే ప్రేమించిన నాకు తెలుస్తుంది, కానీ అలాంటిదేమీ లేదు మరి అని డీప్గా థింక్ చేస్తుంటే ప్రేరణ ఓ రోజు మొత్తంగా సస్పెన్స్గా ఉండడంతో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన డిస్టర్బెన్స్, ప్రేరణ సూసైడ్ చేసుకుంటుంటే అతను వెళ్ళి సేవ్ చేయడం, ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్గా కరెక్ట్గా ఆ ఫ్యూ డేస్లోనే ఏదో జరిగింది అని అతని సిక్స్ సెన్స్ చెప్తుంటే ప్రేరణ ఒక్కటి పీకింది కౌశల్ని ఆలోచనలోంచి తేరుకునేలా. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్స్ ఎక్కువ చేయండి, అసలు సరిపోవట్లేదు ఈ మధ్యన. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.